రేపు జరగబోయే స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేట్ కౌన్సిలర్ ఎలక్షన్స్ లో అన్ని రాజకీయ పార్టీలు ఒంటరిగానే పోటీ చేయాలి. అది కూడా 42% రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రకటించిన తర్వాతనే ఎలక్షన్ లో దిగాలి. అన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ కి ఆమోదం తెలిపి అభ్యర్థులను ప్రకటించడానికి తయారై ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ తయారై ఉన్నారు. ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తయారుంది. టీఆర్ఎస్ పార్టీ గానీ బీజేపీ పార్టీ ఇతర పార్టీలకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒంటరిగా పోటీ చేయగలుగుతారా? 42% బీసీ రిజర్వేషన్ అభ్యర్థులను ప్రకటించినాక మీరు బరిలో దిగలుగుతారా? అది సూటిగా చెప్పాల్సిన అవసరం మీకుంది. ప్రజలందరూ కూడా 42% రిజర్వేషన్ మీద ఏ అభ్యర్థులు వస్తారో ఎవరిని ప్రకటిస్తారో ఆలోచనలో కనుక మీరు తక్షణమే 42% రిజర్వేషన్ అభ్యర్థులు అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించిన ఎలక్షన్లు దిగాలని నేను వారిని డిమాండ్ చేస్తున్నాను.